నర్సీపట్నం శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆభరణాలలో ఒక ఆభరణం రోల్డ్ గోల్డ్ అని తేలిన విషయమై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అధికారులను ప్రశ్నించారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ మరిడిమాంబ అమ్మవారి ఆభరణాలు మాయంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను దేవాదాయ శాఖకు అప్పగించడంలో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలనే దేవాదాయ శాఖకు అప్పగించాలని ఉన్నప్పటికీ అప్పట్లో ఈ నిబంధనలు విస్మరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినందుకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ కానీ అమ్మవారిది సెంటిమెంట్ అందరికీ తెలిసిన విషయమే. ఇది మేము మా ఇంటి ఎలవేలుపు దాంతోపాటు నర్సీపట్నం నియోజకవర్గం కానీ నర్సీపట్నం టౌన్ ప్రజానికం మొత్తానికి కూడా చాలా సెంటిమెంటల్గా భావించే అమ్మవారు. దానికి నూకలం పండుగ కానీ మరిడం పండుగ కానీ మేము ఎక్కడున్నా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళ జనాభాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు. నేను ఇది గత 1.5-2 ఇయర్స్ నుంచి చాలా సీరియస్గా ఈ మరిడమ్మవారు గుడికి సంబంధించింది ఏం వచ్చినా కానీ ఏ సందర్భం వచ్చినా కానీ నేను రోడ్డు మీద కాదు కదా పోలీస్ స్టేషన్ ముందు మెట్ల మీద కూర్చోడానికి కూడా నేను వెనకాడలే. మణికంఠ గారు IPS ఉన్నప్పుడు పండగ జరిగింది. ఆ టైంలోని అప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యే అక్కడికి వచ్చి IPS దగ్గర పర్మిషన్స్ దాని గురించి 10 గంటలతో ఆపేయమని చెప్పి అప్పుడు చెప్తున్నప్పుడు కూడా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ మెట్ల మీద కూర్చున్నాను. అక్కడ డెకరేట్ చేస్తున్న లేబర్ని కూడా తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను కూర్చున్నాను. ఆ పండగప్పుడు ఆభరణాలు మరిడమ్మవారి తీసుకురాకపోతే నేను గుడి దగ్గరికి వెళ్ళి కమిటీ సభ్యులందరినీ నిల్చోబెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గుడి దగ్గర అమ్మవారికి క్షమించమని అడిగి అక్కడ దండం పెట్టుకొని అమ్మవారి విగ్రహం దగ్గర నేను నించొని అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు ఇంకా రాలేదు, ఈ పండగ ఆభరణాలు లేకుండా అమ్మవారికి జరుగుతుందేమో చాలా నేను రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే అప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యే వ్యక్తిని కానీ అందరినీ కూడా నేను అడగడం జరిగింది డైరెక్ట్ లైవ్లోని. దయచేసి ఆభరణాలు అన్నీ కూడా అలంకరించండి, పండగ రాబోతుందని అడిగితే ఎవరు అప్పుడు మాట్లాడలేదు, ఎవరు దానికి ఆన్సర్ చెప్పలేదు. ఎందుకంటే గుడుల మీద దండయాత్రలాగా ఏమాత్రం అభివృద్ధి 5 సంవత్సరాల్లో లేకపోయినా కానీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇటుకు కూడా పేర్చకుండా ఓన్లీ గుళ్ళ మీదే దండయాత్ర చేయాలి. వినాయకుడి గుడి మీదకి వెళ్ళిపోవాలి, వినాయకుడి గుడిలో ఉన్న ఆదాయం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, వినాయకుడి గుడి మీద కమిటీ మాది ఉన్నదా లేదో చూసుకోవాలి. అలాగే నూకలమ్మ గుడి ప్రారంభించింది అయ్యన్న పాత్రి గారు. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒక డబ్బులు ఇచ్చి ఎండోమెంట్స్ నుంచి శాంక్షన్ చేయించి దానికి రంగు కూడా వేయలేని పరిస్థితిలో మొన్న 5 సంవత్సరాలు ఉంటే అమ్మవారి దీవెనల వల్ల మళ్ళీ ఆ గుడి పూర్తి చేసే అవకాశం మళ్ళీ అయ్యన్న పాత్రి గారికి దక్కింది. ఎందుకంటే మళ్ళీ న్యాయం గెలిచింది కాబట్టి అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి స్పీకర్ అయ్యారు కాబట్టి ఆయన చేతుల మీద మళ్ళీ ఆ గుడి ఓపెన్ అవుతుంది. అలాగే మనం చూస్తే అయ్యప్ప స్వామి గుడి మీదకి క్రేన్ పట్టుకొని రావడం, అలాగే సాయిబాబా గుడి మీదకి వెళ్ళి కమిటీలు మార్చేసి తీసుకుపోవడం, ఈ విధమైన ఎప్పుడో పూర్వం మామదీన్లు చేసేవారని విన్నాం కానీ ఇలాంటి పనులన్నీ చేశారు. అలాగే మరిడమ్మ కోవిల మీద కూడా బంగారం ఇవ్వకుండా మళ్ళీ దాన్ని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు ఆ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే అసలు పండగ ముందు ఎప్పుడూ జరగలేదు, కోవిడ్ తర్వాత అన్నట్టు మాట్లాడారు. కోవిడ్ తర్వాత మణికంఠ IPS ఉన్నప్పుడు ఒకసారి పండగ జరిగింది, దాని తర్వాత మళ్ళీ రెండో పండగ ఎలక్షన్ ముందు జరిగింది. ఎలక్షన్ ముందు మళ్ళీ నేను మళ్ళీ పండుగ వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిపోయి మళ్ళీ పండుగ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అడిగాము, రిక్వెస్ట్ చేశాం ఆభరణాలు ఇవ్వండి. ఉగాది రోజేమో ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు అయ్యన్న పాత్రి గారు మాట ఎత్తారు, అమ్మో ఇదేదో కొంప ముంచిలా ఉంది అని చెప్పి ఈ ఎక్స్ఎమ్మెల్యే ఏం చేసాడంటే ఈ ఆభరణాలు అన్నీ కూడా తీసుకొచ్చి మనం పెట్టేద్దాం, కానీ ఆభరణాలు పెట్టినప్పుడు
వాళ్ళకి సంబంధించిన కమిటీ సభ్యులను పిలాలి అనే కనీసం ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలా లేదండి? కమిటీ సభ్యులను పిల్లలేదు, ఎవరిని పిల్లలేదు, ఏదో చీకట్లో తీసుకొచ్చి అందరు కళ్ళు కప్పి. ఎందుకంటే అమ్మవారి ఆభరణాలు తీసుకొచ్చినప్పుడు జనాల్లో ఉన్న పెద్ద మనుషులు పిలాలి. ఇప్పుడు ఎలా అంటే సంబరం స్టార్ట్ అవ్వకముందు ఏం చేస్తారు, డప్పు పట్టుకొని ఎవరైతే పూజారు ఉన్నారో లేకపోతే డప్పు పట్టుకొని పూర్వం నుంచి కొన్ని కుటుంబాలు పెద్దల్ని అక్కడ ఆ ఏరియాలకు వెళ్ళి డప్పు కొట్టి చెప్తారు. ఇది పూర్వం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అలా నువ్వు ఆభరణాలు తీసుకొచ్చి గుళ్ళోని అప్పచెప్పినప్పుడు ముందు పోని నీ కమిటీ సభ్యులందరూ నచ్చపోతే ఊర్లో ఉన్న పెద్ద మనుషులన్నా అక్కడ నించోపెట్టి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా. ఆ పెద్ద మనుషుల్ని పెట్టుకోకుండా మీరు ఏం చేశారంటే అప్పుడు అందరూ ఎవరైతే కొన్ని చీటింగ్ కేసులు ఉండేవాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు కూడా